ఉచితాల కోసం ఆశపడి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ హితవు పలికారు. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీని గెలిపిస్తే దుర్షేట్, గోపాలపూర్ ప్రాంత అభివృద్ధి మరింత తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లను గెలిపిస్తే పన్నుల భారం మోపుతారని ఆరోపించారు. మాయమాటలతో తమ పార్టీ మోసం చేయదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని బండి సంజయ్ ఉద్ఘాటించారు. ఇలా రేవంత్ రెడ్డి సార్ నాడు కాంగ్రెస్ ఉన్నారు. మీకు ఇచ్చిన 2,500 ఇవ్వలేదా, 4,000 ఇవ్వలేదా, మీకు ఇండ్లు ఇవ్వలేదా, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు రావు. ఇంటి పన్ను వేస్తారు, నల్ల పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు వేస్తారు. లాస్ట్ కు అవి పెంచితే మీకు పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా మాకు ఓటేయండి. ఇలా 1,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా ఇప్పుడు దుర్షేరుకు, గోపాల్పూర్కు 4 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన కదా. ట్యాక్సులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు వచ్చి మీ గోపాల్పూర్కు, మీ దుర్షేరుకు నిధులు రావాలంటే ఇలా పువ్వు గుర్తుకు ఓటేస్తే తప్ప మీకు రావక దయచేసి నమ్మండి. బీఆర్ఎస్ వాళ్ళు పొట్టుబడి కబ్జా చేసి సంపాదించారు. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలనే పొట్టుబడి సంపాదించారు. ఇండిపెండెంట్ పుట్టుబడి అయ్యా. కాబట్టి దయచేసి అక్క మాయమటల్ని మోసపోకండి.